Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 23rd of July 2025. And this is presented to you by me, Lakshmi Saujanya. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇస్ రిడీమింగ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రామిస్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియాకు ఒక అంబిషియస్ టార్గెట్ ఉంది. 2047 ఇయర్ వచ్చేసరికి we have to achieve 100 gigawatts of nuclear power capacity. సో ఈ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మన బడ్జెట్ 2025-26లో వీ కెన్ సీ అ పివటల్ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ ట్రాజెక్టరీ. అండ్ ఆల్సో ఇండియాకి ఇంకొక గోల్ ఏముందంటే 2047 ఇయర్ వచ్చేసరికి ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలి అనే ఎయిమ్తో పనిచేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది అండ్ హోమీ బాబాస్ విజనరీ 3-stage ప్లాన్. సో 1954 నుంచి 3-stage ప్లాన్ అనేది ఏ విధంగా తీసుకురావడం జరిగింది, అసలు న్యూక్లియర్ ఎనర్జీ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది అండ్ ఇండియాలో ఎటువంటి స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ అవర్ సెకండ్ ఆర్టికల్ ఇస్ రియాలిటీస్ బిహైండ్ ద గ్లోబల్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రిమోట్ వర్క్. ఇది మనకు జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకి రిమోట్ వర్క్ యొక్క నేచర్ ఏ విధంగా ఇవాల్వ్ అవుతుంది అనే దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎటువంటి సోషల్ ఇష్యూస్ ఫేస్ చేయడం జరుగుతుంది అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, ఈ డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ హాఫ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్స్ ఇమాజిన్డ్ ఇండియా. సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనం 1895 నుండి 1948 వరకు చూసినట్లయితే ఇండియాలోని పొలిటికల్ థింకర్స్ చాలా కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్స్ అనేవి ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్లో 1950కి ముందు తీసుకొచ్చిన 5 ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ విజన్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే 1895లోనే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ దాని తర్వాత 1944లో ఎంఎన్ రాయ్ గారి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా. సో ఇటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఈ ఆర్టికల్లో భాగంగా డిస్కస్ చేద్దాం. దెన్ ఆర్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ సుప్రీం కోర్ట్ ఆస్క్స్ ఈ ట్రీస్ అలాంగ్ కన్వార్ రూట్ టు డిస్ప్లే డీటెయిల్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ దిస్ కన్వార్ యాత్రా రూట్. సో ఈ రూట్లో ఉన్న ఈ ట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా కంపల్సరీ స్టాట్యుటరీ డాక్యుమెంట్స్ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది, లైక్ లైసెన్సెస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇవన్నీ రైట్. సో ఇటువంటి డైరెక్షన్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇది ఎందుకంటే కన్వారియాస్కి స్ట్రిక్ట్గా వెజిటేరియన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో దానికోసం ఇటువంటి డైరెక్షన్స్ అనేవి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో దీంతో ఉన్న లీగల్ ఇష్యూస్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ ఏంటి అండ్ ఈ జడ్జ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది అనేది మనం డిస్కస్ చేద్దాం. దెన్ సుప్రీంకోర్టు నోటీస్ టు సెంటర్ స్టేట్స్ ఆన్ ప్రెసిడెంట్ గవర్నర్స్ పవర్స్. సో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ పవర్స్, we have an important article here, article 143, advisory jurisdiction. సో ఆర్టికల్ 143 అంటే ఏంటి, ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సంబంధించి మన కాన్స్టిట్యూషన్లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి ఆర్టికల్ 200 కూడా చాలా ఎక్కువగా న్యూస్లో ఉంది. సో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అండ్ ఆర్టికల్ 201 వీటితో రీసెంట్గా ఎందుకు ఇష్యూ అయ్యింది, ఈ డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, in over 90% of sewer deaths, workers had no safety gear. So we have an act called PEMSR Act 2013 and the Prohibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act. సో దీని ద్వారా మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటని డిఫైన్ చేయడం జరిగింది. సో we also have Namaste Initiative, that is National Action for Mechanized Sanitation Ecosystem. సో ఈ స్కీమ్ ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఎక్స్ట్రీమ్ వెదర్ మే హార్మ్ ఇండియన్ సిటీస్, కాజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్ అండ్ లాసెస్. సో రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ అండ్ అదేవిధంగా మన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. దీని యొక్క ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏంటనేది మనం చూద్దాం. దెన్ ఆఫ్టర్ గ్లోరియస్ కెరియర్ MiG-21 ఫైటర్ జెట్స్ టు రిటైర్ ఇన్ సెప్టెంబర్. సో ఏంటి MiG-21 ఫైటర్ జెట్స్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దెన్ కమింగ్ టు ప్లేసెస్ ఇన్ న్యూస్. సో రీసెంట్గా కొన్ని ప్లేసెస్ మనకి న్యూస్లో ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ప్లేసెస్ ఇన్ న్యూస్ పైన ఎక్కువగా మనకు
ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది అండ్ ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దోస్ ప్లేసెస్ ఇన్ న్యూస్. సో ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Here we have an important announcement of AnthroMap course, Master Anthro through PYQs. This is a course by Sairam sir and ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా PYQ థీమ్స్తో రివైజ్ చేయడం జరుగుతుంది అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్ అండ్ సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్ అండ్ ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. Here we have GS3 Trinetra course, See Beyond, Write Beyond and Rank Beyond. This is a course by Venkat sir and Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మీకు GS3 సిలబస్ మొత్తం PYQ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్తో కవర్ చేయడం జరుగుతుంది అండ్ ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్, స్టాటిక్ పార్ట్ని కరెంట్ అఫైర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది అండ్ GS3 PYQస్కి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ ఫైనల్ మాక్ టెస్ట్తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి లైక్ విన్ 1 year subscription of The Hindu, Indian Express and many more. So check out this course and enroll now. APPSC లేదా TGPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? సో ఈ కోర్సెస్ మీ కోసమే. APPSC గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. ఏపీపీఎస్సీతో పాటుగా TGPSC గ్రూప్ 1కి సంబంధించి కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి అవైలబుల్గా ఉంది. దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో ఈ కోర్సెస్కి మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే మీరు EMI పద్ధతిలో కూడా ఫీ అనేది పే చేయొచ్చు. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎన్రోల్ నావ్. గ్రూప్ 1తో పాటుగా గ్రూప్ 2కి సంబంధించిన కోర్సెస్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. APPSC గ్రూప్ 2కి సంబంధించి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ లాంచ్ చేసాం. దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్గా స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ రిజిస్టర్ నావ్. ఏపీపీఎస్సీతో పాటుగా TGPSC గ్రూప్ 2కి సంబంధించిన తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ లాంచ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మీకు 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తాం అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ కూడా ఉంటుంది. సో డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. Here we have a new course on Indian economy for UPSC. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే యుల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై వెంకట్ సార్, 1-stop సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా అరేంజ్ చేస్తాం అండ్ టాపిక్ వైజ్ UPSC PYQs ఎనాలిసిస్ ఉంటుంది. సో డూ చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నవ్. Here we have another course by Sairam sir which is for world history for UPSC. సో దీనిలో మీకు 1-stop సొల్యూషన్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యుల్ హ్యావ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ బై సైరామ్ సార్ అండ్ ఆన్ డిమాండ్ 1-to-1 మెంటర్షిప్ జూమ్ కాల్స్ అండ్ వరల్డ్ హిస్టరీ పార్ట్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎథిక్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చెక్అవుట్ దిస్ కోర్స్ అండ్ ఎన్రోల్ నావ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్ రిడీమింగ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రామిస్. ఇది మనకు GS పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది మనకి రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే 2047 ఇయర్ వచ్చేసరికి 100 GW ఆఫ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీ అచీవ్ చేయాలనే టార్గెట్ ఉంది ఇండియాకి అండ్ ప్రస్తుతం అనుకున్న కెపాసిటీ చూసినట్లయితే ఇది 8.18 GW వద్ద ఉంది. సో ఈ 8.18 GW నుండి 100 GWకి మనం ఈ టార్గెట్ని అచీవ్ చేయడానికి ఇండియా హ్యాస్ బ్రాట్ అ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ ట్రాజెక్టరీ ఎస్పెషలీ ఇన్ యూనియన్ బడ్జెట్ 2025-26 అండ్ ఆల్సో 2047 ఇయర్ వచ్చేసరికి ఇండియా ఒక డెవలప్డ్ కంట్రీగా మారాలనే ఆబ్జెక్టివ్తో ఉంది అండ్ ఎస్పెషలీ ఇన్ ద బ్రాడర్ కాంటెక్స్ట్ ఆఫ్ డీకార్బనైజేషన్. దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఫస్ట్ పైనీరింగ్ ఫేజ్లో భాగంగా ఏషియాలోనే ఫస్ట్ రీసెర్చ్ రియాక్టర్గా అప్సరా రియాక్టర్ని ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బ్యాక్ ఇన్ 1956 అండ్ 1969లో తారాపూర్ వద్ద ఒక
ఫస్ట్ పవర్ రియాక్టర్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది ఇండియా యొక్క పైనీరింగ్ ఫేజ్ లేదా స్టార్టింగ్ ఫేజ్గా చెప్పొచ్చు. తర్వాత వీఆర్ ఫేస్డ్ పాలసీ ఐసోలేషన్. సో ఎందుకు ఈ విధంగా పాలసీ ఐసోలేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది అంటే 1974లో మనం పోఖ్రాన్ టెస్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటికి కూడా ఇండియా సైన్ చేయలేదు. సో దీనివల్ల ఇండియా న్యూక్లియర్ ఐసోలేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. దెన్ సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ యాక్ట్ 2010 వీటి ద్వారా సప్లయర్స్ పైన చాలా స్ట్రిక్ట్ లయబిలిటీ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రైవేట్ పార్టిసిపేషన్ అండ్ ఫారిన్ పార్టిసిపేషన్ అనేది డిస్కరేజ్ అవ్వడం జరిగింది. దెన్ 2008 ఎన్ఎస్జీ వేవర్. సో వీటి వలన ఇండియా ఇట్ హాస్ ఎనేబుల్డ్ ఇండియా టు రీజాయిన్ గ్లోబల్ న్యూక్లియర్ కామర్స్ డిస్పైట్ బీయింగ్ అవుట్ సైడ్ దిస్ ఎన్పిటి ఫ్రేమ్వర్క్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇండియా ఎన్పిటిని సైన్ చేయలేదు. బట్ ఎన్పిటి సైన్ చేయకపోయినప్పటికీ కూడా ఇండియా వాజ్ ఏబుల్ టు రీజాయిన్ గ్లోబల్ న్యూక్లియర్ కామర్స్ బికాస్ ఆఫ్ దిస్ 2008 ఎన్ఎస్జీ వేవర్. రైట్, సో ఇది దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. నౌ లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ హోమీ బాబాస్ విజనరీ 3-stage ప్లాన్ ఫ్రమ్ 1954. సో అసలు ఏంటి 3 stages అంటే, హోమీ బాబా ఎన్విజన్డ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఇన్ 3 stages. ఎందుకంటే ఇండియాలో యురేనియం రిసోర్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఇటువంటి ఒక ప్రొఫైల్ ఉన్న కంట్రీలో మన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ విధంగా 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఏంటి 3 stages అంటే, ఫస్ట్ స్టేజ్ న్యాచురల్ యురేనియం, ఇట్ ఫ్యూయల్డ్ pressurized heavy water reactors, right? And then we have in the second stage fast breeder reactors. So ఇవి ప్లూటోనియం బేస్డ్ ఫ్యూయల్ని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది, రైట్? సో ఫస్ట్ స్టేజ్లో చూసినట్లయితే హెవీ వాటర్ రియాక్టర్స్ వర్ ఫ్యూయల్డ్ బై న్యాచురల్ యురేనియం అండ్ వీటి ద్వారా ఇట్ ప్రొడ్యూస్డ్ ప్లూటోనియం. అండ్ సెకండ్ స్టేజ్లో ప్లూటోనియం ప్లస్ న్యాచురల్ యురేనియం రెండింటి యొక్క మిక్స్ని ఫ్యూయల్గా యూజ్ చేయడం జరిగింది. సో సఫిషియంట్ స్టాక్స్ ఉండడం వలన థోరియంని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది టు కన్వర్ట్ ఇట్ ఇంటూ యురేనియం 233. అండ్ థర్డ్ స్టేజ్లో ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ పవర్ సిస్టమ్స్ ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ థోరియం. సో ఇక్కడ థోరియం అండ్ యురేనియం యొక్క మిక్స్ని రియాక్టర్స్ యొక్క ఫ్యూయల్గా యూజ్ చేయడం జరిగింది. అండ్ దిస్ థోరియం ట్రాన్స్మ్యూట్స్ ఇంటూ యురేనియం 233 విచ్ పవర్స్ ద రియాక్టర్స్. సో ఇది ఇండియాలోని 3-stage ప్రోగ్రామ్. సో ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ దీంతో పాటుగా ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, దీని యొక్క ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ ఏముంది అని మనం చూసినట్లయితే, దిస్ ఇస్ మేజర్లీ ఫర్ అవర్ ఎనర్జీ సెక్యూరిటీ. సో మనకి న్యూక్లియర్ ఎనర్జీ ఉన్నట్లయితే ఇట్ విల్ ప్రొవైడ్ అ స్టేబుల్ బేస్ లోడ్ పవర్. దీనివల్ల మనం ఫాజిల్ ఫ్యూయల్స్ పైన డిపెండెన్స్ అనేది తగ్గించుకోవచ్చు, రైట్? అదర్వైజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం ఎక్కువగా యూజ్ చేసినట్లయితే ఇవి డిప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో వీటికి ఒక ఆల్టర్నేటివ్గా మనం న్యూక్లియర్ పవర్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ చూసినట్లయితే ప్రస్తుతం ఇది 480 GW ఉంది, రైట్? సో ఈ 480 GW మనం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఫాజిల్ ఫ్యూయల్స్ అండ్ రెన్యూవబుల్స్ని యూజ్ చేస్తున్నాం. దెన్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అవర్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్. So nuclear energy has an important role in this clean energy transition. సో దీనివల్ల ఏంటంటే లో కార్బన్ గ్రోత్ని ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇండియాకి ఏవైతే క్లైమేట్ గోల్స్ ఉన్నాయో వీటికి అచీవ్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2070 ఇయర్కి మనం నెట్ జీరో ఎమిషన్స్ అచీవ్ చేయాలనే గోల్తో ఉన్నాం. సో ఇటువంటి గోల్స్ అనేది అచీవ్ చేయడానికి ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది మనకి హెల్ప్ చేస్తుంది. దెన్ గ్లోబల్ కోఆపరేషన్. సో గ్లోబల్గా డిఫరెంట్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఇటువంటి కంట్రీస్తో మనం కొలాబరేట్ అయినట్లయితే దీనికి కావాల్సిన టెక్నాలజీ, ఫండింగ్ అండ్ ఎక్స్పర్టీస్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దెన్ ఎకనామిక్ డెవలప్మెంట్కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ రిలయబుల్ పవర్ ఇట్ బూస్ట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ మనకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో ఇవి అచీవ్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో ట్రై టు లెర్న్ ద 17 SDGs. సో మనకి ఇన్ టోటల్ 17 గోల్స్ ఉంటాయి. సో ట్రై టు లెర్న్ SDG 1, SDG 2. సో ఈ విధంగా 17 గోల్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, రైట్? సో ఈ విధంగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసాం. అండ్ ఇండియాలో
న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఎటువంటి పాలసీస్ ఉన్నాయి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవడం జరిగింది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇండియాలో ప్రస్తుతం ఎక్కడెక్కడ మనకు ఆపరేషనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో మనకి యూపీలో నరోరా అటామిక్ పవర్ ప్లాంట్ ఉంది, అండ్ దెన్ రాజస్థాన్లోని కోటాలో రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్, అండ్ గుజరాత్లో చూసినట్లయితే కాక్రపార్ అటామిక్ పవర్ ప్లాంట్, అండ్ మహారాష్ట్రలో తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్, కర్ణాటకలో కైగా జనరేటింగ్ స్టేషన్, అండ్ తమిళనాడులో మద్రాస్ అటామిక్ పవర్ ప్లాంట్, అండ్ దెన్ కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇండియాలో ఆపరేషనల్గా ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. సో ఇవి ఏ స్టేట్స్లో ఉన్నాయి, వీటి యొక్క లొకేషన్ ఏంటనేది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దిస్. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఇండియాలో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగిందంటే, ఫస్ట్ ఈజ్ ఆర్ ఎస్ఎంఆర్స్. సో ఎస్ఎంఆర్స్ అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. అంటే ఇవి బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దీస్ ఆర్ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో వీటి యొక్క మ్యాక్సిమం అవుట్పుట్ అనేది 300 మెగావాట్ ఎలక్ట్రిక్ ఉంటుంది, అండ్ పర్ డే ఇవి 7.2 మిలియన్ కిలోవాట్ అవర్స్ అనేవి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీని కలిగి ఉంటాయి. అండ్ ఇన్ కంపారిజన్ ఇఫ్ యూ సీ లార్జ్ సైజ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, వీటి యొక్క అవుట్పుట్ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 1000 కంటే ఎక్కువ ఎండబ్ల్యూఈ కెపాసిటీ అనేది ఉంటుంది, అండ్ అదేవిధంగా ఇట్ కెన్ ప్రొడ్యూస్ 24 మిలియన్ కేడబ్ల్యూహెచ్ పర్ డే. Right, so you can see the comparison between small and large reactors. So India కొన్ని సివిల్ న్యూక్లియర్ డీల్స్ అనేవి చేయడం జరిగింది. సో వాట్ ఆర్ దీస్ సివిల్ న్యూక్లియర్ డీల్స్? సెప్టెంబర్ 2008లో ఎన్ఎస్జీ, దట్ ఈస్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, సో ఇట్ అడాప్టెడ్ అ పాలసీ డెసిషన్. సో దీని ద్వారా ఇండియా అండ్ అదేవిధంగా ఎన్ఎస్జీ మెంబర్స్ మధ్య సివిల్ న్యూక్లియర్ కోఆపరేషన్ని ఎలాఫ్ చేయడం జరిగింది. అండ్ సేమ్ 2008 ఇయర్లోనే విత్ రష్యా వీ హ్యాడ్ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్. సో దీని ద్వారా వీ హ్యాడ్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ కొలాబరేషన్ ఆన్ కన్స్ట్రక్టింగ్ దిస్ కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. రైట్, సో అక్కడ అడిషనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కావాల్సిన కొలాబరేషన్ కోసం మనం రష్యాతో కొలాబరేట్ అవ్వడం జరిగింది. అండ్ సేమ్ 2008 ఇయర్లోనే వీ హ్యాడ్ దిస్ 123 అగ్రిమెంట్ విత్ యుఎస్. సో దీనివల్ల ఏంటంటే ఇట్ ఓపెన్ పాత్వేస్ ఫర్ యుఎస్ న్యూక్లియర్ ఫ్యూయల్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా. అండ్ ఇన్ ద సేమ్ ఇయర్ 2008 ఫ్రాన్స్తో కూడా మనం సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ప్రాజెక్ట్ ఈజ్ అండర్ డిస్కషన్ హియర్. ఇట్ ఈస్ జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో ఇది జైతాపూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించిన అగ్రిమెంట్. రైట్, సో ఈ విధంగా సివిల్ న్యూక్లియర్ డీల్స్ కూడా చేసుకోవడం జరిగింది ఇండియా. అండ్ మనం ఆల్రెడీ ఇండియా యొక్క గోల్స్ ఏంటనేది డిస్కస్ చేసుకున్నాం. సో 2047 ఇయర్ వచ్చేసరికి 100 గిగావాట్స్ అనేది మన కెపాసిటీ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అండ్ ప్రస్తుతం 2025లో చూసినట్లయితే ఈ కెపాసిటీ అనేది 8180 మెగావాట్స్గా ఉంది. రైట్, అండ్ దీంతో పాటుగా మనం ఈ ఎస్ఎంఆర్స్ని తీసుకొచ్చాం, అదేవిధంగా బిఎస్ఆర్స్, దట్ ఈస్ భారత్ స్మాల్ రియాక్టర్స్. సో ఇవి 220 మెగావాట్స్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ బేస్డ్ రియాక్టర్స్. సో వీటిని ఇండస్ట్రియల్ అండ్ క్యాప్టివ్ యూస్కి యూస్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కూడా ఉంది. సో ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేయడం కోసం 20,000 crore రూపీస్ని అలొకేట్ చేయడం జరిగింది. అండ్ వీ హ్యావ్ అ టార్గెట్ ఆఫ్ 5 ఆపరేషనల్ ఎస్ఎంఆర్స్ బై 2033. అండ్ అదేవిధంగా మనం ఆల్రెడీ చూసాం ఇండియా ఇంటర్నేషనల్గా కూడా డిఫరెంట్ కంట్రీస్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది. సో వీ ఆల్సో హ్యాడ్ దస్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్. రైట్, సో లీగల్ చేంజెస్ వర్ డన్ టు అట్రాక్ట్ యుఎస్, ఫ్రెంచ్ అండ్ అదర్ ఫారిన్ న్యూక్లియర్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీని కూడా మనం అవైల్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ allowed PPPs, public private partnership, and private investment is encouraged, especially in this SMRs and BSRs. అండ్ మనకున్న అటామిక్ ఎనర్జీ యాక్ట్, అదేవిధంగా సివిల్ లయబిలిటీ యాక్ట్, వీటికి కావాల్సిన అమెండ్మెంట్స్, సవరణలు కూడా చేయడం జరిగింది. సో ఏ యాక్ట్స్ని అమెండ్ చేయడం జరిగిందంటే అటామిక్ ఎనర్జీ యాక్ట్. సో దీనిలో తీసుకొచ్చిన మెయిన్ చేంజ్ ఏంటి అంటే న్యూక్లియర్ పవర్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదా ప్రైవేట్ సెక్టర్ని అలౌ చేయడం. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది, మనకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అండ్ ఆపరేషన్ అనేది కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుంది.
దెన్ సివిల్ లైబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. సో దీనిలో తీసుకొచ్చిన మేజర్ చేంజ్ ఏంటి అంటే ఇట్ క్యాప్స్ సప్లయర్ లైబిలిటీ అండ్ ఇట్ అలైజ్ విత్ ద గ్లోబల్ నార్మ్స్. సో గ్లోబల్గా డిఫరెంట్ కంట్రీస్తో ఏదైతే నార్మ్స్ ఫాలో అవడం జరుగుతుందో వీఆర్ గోయింగ్ టు అలైన్ విత్ ఇట్. సో దీని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది, గ్లోబల్గా ఉన్న నార్మ్స్నే మనం కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి ఫారిన్ సప్లయర్స్ని కూడా మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్ ఇప్పటి వరకు ఏదైతే మనకు స్టాల్డ్ ప్రాజెక్ట్స్, ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వీటిని రివైవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ఇనిషియేటివ్స్ అన్ని ఇండియాలో తీసుకురావడం జరిగింది. బట్ స్టిల్ వీఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్. సో ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామంటే మనకి ఇంకా కొన్ని లీగల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఎటువంటి లీగల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, we have అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1962. సో దీనివలన ప్రైవేట్ ఆర్ ఫారిన్ ఓనర్షిప్ ఆఫ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇది ప్రొహిబిట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా సప్లయర్ లయబిలిటీకి సంబంధించిన ఛాలెంజెస్. సో సప్లయర్ లయబిలిటీ అంటే ఈ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 ఈ యాక్ట్ ప్రకారం అన్లిమిటెడ్ లయబిలిటీని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ డిటర్స్ గ్లోబల్ వెండర్స్. దెన్ వీ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్. సో ఫైనాన్షియల్గా కూడా కొన్ని కన్స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయి, ఎందుకంటే ఇది ఒక హై క్యాపిటల్ కాస్ట్ ఉండే ఒక సెక్టర్ అండ్ ఇట్ హ్యాస్ లాంగ్ గెస్టేషన్ పీరియడ్స్ అండ్ డెట్ బర్డెన్. వీటి వలన ఇన్వెస్ట్మెంట్ అనేది డిస్కరేజ్ అవుతుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ రెగ్యులేటరీ బాటిల్ నెక్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్. సో ఇది చాలా డిలే జరుగుతుంది. అండ్ ల్యాండ్ ఎక్విజిషన్, డిఫరెంట్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్, సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దెన్ వీ ఆల్సో హ్యావ్ మ్యాన్ పవర్ అండ్ R&D రిలేటెడ్ గ్యాప్స్, ఎందుకంటే మనకి దీనికి సంబంధించి ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్ యొక్క అవసరం ఉంది. అండ్ వీ నీడ్ ఇండిజినస్ టెక్నాలజీ, ఇండియాలో డెవలప్ చేసిన టెక్నాలజీ కావాలి. అదేవిధంగా రీసెర్చ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. సో ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ? సో వీ నీడ్ టు బ్రింగ్ అబౌట్ సమ్ లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్. సో మనం ఇంకా కొన్ని సవరణలు అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మనం ఫేస్ చేయడానికి టు రిజాల్వ్ ఆల్ దిస్ డెడ్ లాక్స్ వీ నీడ్ టు మేక్ సమ్ అమెండ్మెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన అటామిక్ ఎనర్జీ యాక్ట్ అండ్ CLND యాక్ట్ వీటిని మనం రిఫార్మ్ చేసినట్లయితే వీ కెన్ అలౌ ప్రైవేట్ సెక్టర్ ఎంట్రీ అండ్ వీ కెన్ క్యాప్ లయబిలిటీ. అండ్ దీంతో పాటుగా మనకు ఫైనాన్సింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బ్రింగ్ అబౌట్ ఇన్నోవేటివ్ ఫైనాన్సింగ్ మోడల్స్. So we have to promote public-private partnership, viability gap funding, sovereign wealth investments, etc. దీంతో పాటుగా ఇన్స్టిట్యూషనల్గా కూడా మనం కొన్ని రిఫార్మ్స్ అనేవి తీసుకురావాల్సి ఉంటుంది. సో దీనికోసం ఇండిపెండెంట్గా ఒక న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేయాలి. సిమిలర్లీ లైక్ వీ హ్యావ్ ఫర్ సోలార్ ఎనర్జీ మనకి SECI ఉంది. అదేవిధంగా ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కూడా ఒక ఇండిపెండెంట్ న్యూక్లియర్ ఎనర్జీ ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేయాలి. సో ప్రస్తుతం మనకున్న ఫ్రేమ్వర్క్లో వీ హ్యావ్ AERB, దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్. ఇది అటానమస్ బట్ ఇట్ ఈస్ నాట్ అ లీగల్ ఎంటిటీ. సో ఇట్ ఈస్ రిపోర్టింగ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. అండ్ టెక్నాలజీ పరంగా కూడా చూసినట్లయితే మనం ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, SMRs అండ్ ఇంటర్నేషనల్ టెక్ పార్ట్నర్షిప్స్ వీటిని ఇంకా ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్తో కూడా ఇష్యూ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ దిస్ అప్రూవల్స్. అంటే ఈ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అండ్ అదేవిధంగా మనకున్న రెగ్యులేటరీ ప్రాసెసెస్, డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం వీటన్నిటిని కూడా మనం ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ మనం ఏదైతే ఛాలెంజెస్ని మెన్షన్ చేయడం జరుగుతుందో వే ఫార్వర్డ్లో వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో హియర్ యూ కెన్ సీ దట్ కోఆర్డినేషన్. సో ఎన్వైరన్మెంట్ క్లియరెన్సెస్ లేవు కాబట్టి వీ హ్యావ్ టు ఫాస్ట్ ట్రాక్ దిస్ క్లియరెన్సెస్. సో ఈ విధంగా మనం వీటిని కూడా కొలాబరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏవైతే మనం ఛాలెంజెస్ని మెన్షన్ చేస్తామో ట్రై టు గివ్ సమ్ సొల్యూషన్స్ ఇన్ ద వే ఫార్వర్డ్. సో ఇది ఈ టాపిక్కి సంబంధించిన డిస్కషన్. సో దీనికి సంబంధించిన డిఫరెంట్ డైమెన్షన్స్ మనం డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి ఒక మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. సో ద క్వశ్చన్ ఇస్ 2047 ఇయర్ వచ్చేసరికి 100 GW న్యూక్లియర్ పవర్ కెపాసిటీ అచీవ్ చేయాలని ఒక అంబిషియస్ టార్గెట్ని ఇండియా పెట్టుకోవడం జరిగింది. సో ఇటువంటి ఒక కాంటెక్స్లో ఇండియా ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఇండియా ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది ఈ టార్గెట్ని అచీవ్ చేయడానికి సంబంధించి. సో వీటిని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో హియర్ ద కీవర్డ్ ఇస్ క్రిటికలీ ఎగ్జామిన్.
అండ్ అదేవిధంగా మనకు ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ యొక్క సేఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ని ఎన్ష్యూర్ చేయడానికి ఎటువంటి పాలసీ రిఫార్మ్స్ని తీసుకురావాల్సి ఉంటుంది అనేది కూడా సజెస్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఎటువంటి పాలసీ రిఫార్మ్స్ని తీసుకురావాలి అని. సో ట్రై టు మెన్షన్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ని 250 వర్డ్స్లో రాయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో మన సెకండ్ ఎడిటోరియల్ రియాలిటీస్ బిహైండ్ ద గ్లోబల్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ రిమోట్ వర్క్. సో ఇది జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గ్లోబలైజేషన్ యొక్క ఎఫెక్ట్ ఇండియన్ సొసైటీ పైన ఎంత ఉంది అనే టాపిక్ ఇక్కడ కవర్ అవుతుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఈ రిమోట్ వర్క్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో దీని యొక్క ఇవాల్వింగ్ నేచర్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఈ ఆర్టికల్లో అనలైజ్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ వన్స్ హెయిల్డ్ యాజ్ ద ఫ్యూచర్ ఆఫ్ లేబర్. సో దీనివల్ల అటానమీ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రైట్. బట్ ద యాక్చువల్ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఎస్పెషలీ కోవిడ్ తర్వాత మనం చూస్తున్న డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇట్ రివీల్స్ డీప్ సోషల్, జెండర్డ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజెస్. సో వీటితో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించిన సోషల్ ఇష్యూస్ అనేవి చూసినట్లయితే ఫస్ట్ ఇస్ జెండర్ డిస్పారిటీస్. So what about this gender disparities? So mothers report the highest ideal number of remote work days per week. రైట్. సో ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తీసుకుంటూ రిమోట్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా మదర్స్ ఉంటున్నారు. అండ్ పర్ వీక్ వీరి యొక్క ఐడియల్ నెంబర్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ చూసినట్లయితే ఇట్ ఇస్ 2.66 days. సో దీని తర్వాత వీ హ్యావ్ ఇట్ ఇస్ దే ఆర్ ఫాలోడ్ బై చైల్డ్లెస్ ఉమెన్ 2.53 days. అండ్ ఫాదర్స్ ఆల్సో వాంట్ ఫ్లెక్సిబిలిటీ బట్ లెస్. అండ్ యూరోప్లో చూసినట్లయితే విమెన్ కంటే కూడా మెన్ ఎక్కువగా ఈ రిమోట్ వర్క్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో దేర్ ఇట్ ఇండికేట్స్ అ కాంప్లెక్స్ జెండర్ డైనమిక్. సో దీని యొక్క ఇంప్లికేషన్ ఏంటి అంటే జనరల్గా విమెన్ ఎటువంటి సిచ్యువేషన్స్లో ఈ రిమోట్ వర్క్ని ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది అవుట్ ఆఫ్ నెసెసిటీ, నాట్ ప్రిఫరెన్స్. సో దాట్ ఈస్ డ్యూ టు అన్ఈక్వల్ కేర్ గివింగ్ బర్డన్స్. సో ఈ విధంగా జెండర్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. Then coming to the cultural expectations. So what about this cultural expectations? సో మనం గ్లోబల్గా చూస్తున్నాం కాబట్టి డిఫరెంట్ కంట్రీస్లో మనం చూసినట్లయితే ఇఫ్ ఐ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా, చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా, ఫిజికల్ ప్రెజెన్స్ ఇట్ ఈస్ టైడ్ టు లాయల్టీ అండ్ డిసిప్లిన్. అంటే ఫిజికల్గా వచ్చి వర్క్ చేస్తే ఎక్కువ లాయల్టీ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది అనే ఒక పర్సెప్షన్ ఉంది. అండ్ ఈ విధమైన పర్సెప్షన్ వలన ఏషియాలో మనం చూసినట్లయితే మనకు లోయెస్ట్ రిమోట్ వర్క్ యావరేజ్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ జస్ట్ 1.1 days per week. అండ్ ఇదే మనం యూఎస్, యూకే, కెనడా లాంటి ఈ కంట్రీస్లో చూసినట్లయితే ఇట్ ఈస్ 1.6. అండ్ ఈ కంట్రీస్లో ఇది జస్ట్ 1.1 daysగా ఉంది. సో ఇది కల్చరల్ ఎక్స్పెక్టేషన్తో ఇష్యూ. దెన్ వీ ఆల్సో హ్యావ్ అన్ ఇష్యూ విత్ డిజిటల్ డివైడ్, రైట్. అదేవిధంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రెయిన్స్ కూడా ఉన్నాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పువర్గా ఉండడం వలన ఇట్ రెండర్స్ రిమోట్ వర్క్ అన్అట్రాక్టివ్ ఆర్ అన్ఫిజిబుల్ ఫర్ మెనీ, ఎస్పెషలీ అర్బన్ స్లమ్స్ ఆర్ ఇన్ రూరల్ సెట్టింగ్స్. అండ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో దిస్ ఇస్ వై ఇట్ ఈస్ డీపెనింగ్ క్లాస్ బేస్డ్ ఎక్స్క్లూజన్. అండ్ అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ అనదర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. సో ఎందుకు మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే అకార్డింగ్ టు స్టాటిస్టా కన్జ్యూమర్ ఇన్సైట్స్ ఆఫ్ 2023 రిమోట్ వర్కర్స్కి ఎక్కువగా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది, లైక్ బ్యాక్ ఏక్, హెడ్ ఏక్, జాయింట్ పెయిన్స్ ఎట్సెట్రా. సో రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసే వారితో కంపేర్ చేసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి ఈ విధంగా ఫిజికల్ ఎయిల్మెంట్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ రిమోట్ వర్క్ చేయడం వలన మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, లైక్ ల్యాక్ ఆఫ్ ఎర్గనామిక్ డిజైన్, సోషల్ ఇంటరాక్షన్ లేకపోవడం, అన్క్లియర్ వర్క్ లైఫ్ బౌండరీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ 9 to 5 వర్క్ ఉందంటే మనం 9 to 5 వర్క్ లైఫ్ అండ్ దెన్ విల్ హ్యావ్ పర్సనల్ లైఫ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ మనం జనరల్గా చూసినట్లయితే వర్క్ లైఫ్ బౌండరీస్ అనేవి అన్క్లియర్గా ఉంటున్నాయి. సో వర్క్ టైం అనేది ప్రాపర్గా డెసిగ్నేట్ చేయడం లేదు. సో దట్ ఈస్ వై దెర్ ఇస్ అన్ అన్క్లియర్ వర్క్ లైఫ్ బౌండరీ. దెన్ ఎంప్లాయర్ కన్సర్న్స్ అండ్ వీ హ్యావ్ సిస్టమిక్ హెసిటేషన్. సో చాలామంది ఎంప్లాయర్స్ పర్మనెంట్ రిమోట్ సెటప్స్ని రెసిస్ట్ చేస్తున్నారు because they fear lower productivity and weakened culture. So then we have social isolation. So we have an issue of social isolation
అండ్ ఇంక్లూజన్ డెఫిసిట్. సో రిమోట్ వర్క్ చేయడం వల్ల ఎస్పెషలీ it can exclude those without proper setups, like especially when they do not have caregivers, low income groups, digitally illiterate, etc. So these are the various issues related to it. So finally, what is the way forward? దీనికి సంబంధించిన పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి అంటే గవర్నమెంట్స్ రోల్. సో బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడం, హోమ్ ఆఫీస్ అప్గ్రేడ్ స్టైపెండ్స్, ఎన్ఫోర్సబుల్ హెల్త్ స్టాండర్డ్స్, ఇటువంటి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీ నీడ్ అ కార్పొరేట్ అడాప్టేషన్. సో వాట్ డూ యూ మీన్ బై కార్పొరేట్ అడాప్టేషన్? రీథింక్ ద వర్క్ ప్లేస్ మోడల్స్ సో దట్ మనం ఇంకా ఫ్లెక్సిబిలిటీని ప్రొవైడ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెంటల్ హెల్త్ కేర్ ఎట్సెట్రా. అండ్ దెన్ వీ హ్యావ్ జెండర్ జస్టిస్. సో జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో జెండర్ జస్టిస్ ఈస్ నీడెడ్. So promote equitable sharing of household responsibilities and incentivize inclusive work policies. And along with this, digital inclusion is needed. సో ఏంటి డిజిటల్ ఇంక్లూషన్ అంటే రూరల్ అర్బన్ ఏరియాస్కి మధ్య ఉన్న ఈ గ్యాప్ అనేది మనం రెడ్యూస్ చేయాలి. అండ్ ఆల్సో రెడ్యూస్ జెండర్ డిజిటల్ డివైడ్స్ అండ్ ఆల్సో ప్రొవైడ్ సమ్ లీగల్ సేఫ్ గార్డ్స్. సో కోడిఫై దిస్ రిమోట్ వర్క్ రైట్స్, ప్రొటెక్షన్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ లేబర్ లాస్. సో ఇవి ఈ ఆర్టికల్కి సంబంధించిన డిస్కషన్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో ఆ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ హ్యావ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్స్ ఇమాజిన్డ్ ఇండియా. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే 1895 నుండి 1948 వరకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్స్ అనేవి ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ మన 1950 కాన్స్టిట్యూషన్కి ముందుగా 5 ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ విజన్స్ని ఈ ఆర్టికల్లో ఇవాల్యుయేట్ చేయడం జరిగింది, రేంజింగ్ ఫ్రమ్ ఎర్లీ లిబరలిజం టు రాడికల్ సోషలిజం అండ్ గాంధీయన్ డీసెంట్రలైజేషన్. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే వై 1895. సో ఎందుకంటే 1895లో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిల్ని తీసుకురావడం జరిగింది. సో దిస్ ఇస్ అట్రిబ్యూటెడ్ టు బాల్ గంగాధర్ తిలక్. సో దీనిలో మనకు సివిల్ లిబర్టీస్, లెజిస్లేటివ్ డెమోక్రసీ, ఈక్వాలిటీ బిఫోర్ లా, వీటిపైన ఎక్కువ ఎంఫసిస్ పెట్టడం జరిగింది. అండ్ దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటి? బ్రిటిష్ ఎంపైర్లో ఉంటూనే ఇండియాకి డొమినియన్ స్టేటస్ని తీసుకురావడం. అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ కాకుండా బ్రిటిష్ ఎంపైర్లో భాగంగా ఉంటూనే ఇండియాకు ఒక డొమినియన్ స్టేటస్ని తీసుకురావడం దీని యొక్క మేజర్ ఎయిమ్. సో దీని తర్వాత 1944లో M.N. Roy, he has brought draft constitution of free India. So this is rooted in radical humanism. సో దీనిలో ఏంటంటే మనకి పార్టిసిపేటరీ డెమోక్రసీ, లింగ్విస్టిక్ ఫెడరలిజం, డీసెంట్రలైజేషన్, రైట్ టు రివోల్ట్, సో వీటన్నిటిని కూడా ఇందులో ఎంఫసైజ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో గ్రాస్ రూట్స్ గవర్నెన్స్ కోసం సిటిజన్స్ కమిటీస్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. దెన్ 1946లో హిందూ మహాసభాస్ హిందుస్థాన్ ఫ్రీ స్టేట్ డ్రాఫ్ట్. సో దిస్ కాల్డ్ ఫర్ అ యూనిటరీ హిందూ రాష్ట్ర. సో దీనిలో కల్చరల్ హోమోజనైజేషన్ అండ్ మెజారిటేరియన్ నేషనలిజం పైన ఎంఫసిస్ పెట్టడం జరిగింది. అండ్ దీనిలో భాగంగా రిలీజియస్ కన్వర్జన్స్ని బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇట్ స్ట్రెస్డ్ హిందూ ఐడెంటిటీ. దెన్ ఇన్ ద సేమ్ ఇయర్ 1946 Gandhian Constitution. సో Gandhian Constitution was proposed by శ్రీమాన్ నారాయణ్ అగర్వాల్. సో దీనిలో ఏంటంటే గాంధీజీ యొక్క వ్యూస్ ప్రకారం విలేజ్ రిపబ్లిక్స్ అంటే గ్రామ్ స్వరాజ్ వీటిపైన ఎక్కువగా ఎంఫసిస్ పెట్టడం జరిగింది. అలాంగ్ విత్ దిస్ సెల్ఫ్ రూల్, నాన్ వైలెన్స్, అగ్రేరియన్ ఎకానమీ, రూరల్ అటానమీ, మినిమల్ స్టేట్ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ వీటిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. దెన్ 1948 సోషలిస్ట్ పార్టీస్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. దిస్ ఇస్ బై జయప్రకాష్ నారాయణ్. సో ఇట్ కాల్డ్ ఫర్ నేషనలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, కలెక్టివ్ ఓనర్షిప్, వర్క్ సెంట్రిక్ గవర్నెన్స్. సో దీనిలో చూసినట్లయితే మనకి ఎక్కువగా మార్క్సిస్ట్ సోషల్ ఐడియాస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇట్ ప్రపోజ్డ్ ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్. సో ఇది దీనికి సంబంధించిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో దీనికి సంబంధించి మనం ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నామంటే ఫస్ట్ ఇస్ ఐడియాలజికల్ డైవర్జెన్స్. సో దెర్ ఇస్ అ టెన్షన్ బిట్వీన్ లిబరల్ డెమోక్రసీ, రిలీజియస్ నేషనలిజం అండ్ రాడికల్ సోషలిజం. అండ్ అదేవిధంగా ఇన్క్లూజన్ వర్సెస్ ఎక్స్క్లూజన్. సో హిందూ సభ యొక్క డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్క్లూజివిస్ట్ మెజారిటేరియనిజంని ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ప్రాక్టికబిలిటీ ఎంత ఉంది అనే దానికి సంబంధించిన
కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో ప్రాక్టికబిలిటీ కన్సర్న్స్. సో Gandhian draft and MN Roy's draft, these are seen as utopian or non-institutional. సో రియాలిటీలో చేయలేని తీసుకురాలేని కొన్ని డ్రాఫ్ట్స్గా చెప్పొచ్చు. సో ప్రాక్టికల్గా ఇవి పాసిబుల్ కావు. దెన్ కాన్స్టిట్యూషనల్ ఎన్ఫోర్సిబిలిటీ, కొన్నిటిలో మనకు లీగల్ ప్రెసిషన్ అనేది లేదు, అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన మెకానిజమ్స్ కూడా లేవు. దెన్ వీ హ్యావ్ మోరల్ వర్సెస్ లీగల్ అథారిటీ. So there is a dilemma in balancing this ethical governance of Gandhism with administrative efficacy. సో ఇటువంటి డ్రాఫ్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత మనకు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ఏ విధంగా ఉందనేది మనం ఇండియన్ పాలిటీలో చదువుకుంటాం. లైక్ ఏ విధంగా ఆల్మోస్ట్ 60+ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ని మనం రిఫర్ చేసిన తర్వాత మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఇండియాలోని కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క ప్రొవిజన్ని కూడా చాలా కేర్ఫుల్గా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ఆల్మోస్ట్ 60+ కంట్రీస్ కాన్స్టిట్యూషన్, ఇండియాలోని సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి తగ్గట్టుగా మనం కొన్ని ప్రొవిజన్స్ని అడాప్ట్ చేసుకుని దానిలో కావాల్సిన చేంజెస్ తీసుకొచ్చి మనం వీటిని మన కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగానే ఎన్నో డిబేట్స్ అనేవి మనం చూసాం. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎటువంటి డిబేట్స్ జరిగాయని. సో ప్రతి ఒక్క ప్రొవిజన్ ఏదైతే మనం ప్రస్తుతం మన రాజ్యాంగంలో చూస్తున్నామో దీనికి సంబంధించి ఎన్నో డిబేట్స్ అండ్ డిస్కషన్స్ జరిగాయి. అండ్ దాని తర్వాత ఈ విధంగా మనకు ప్రస్తుతం ఉన్న ఫామ్లో కాన్స్టిట్యూషన్ని తీసుకురావడం జరిగింది. సో అదేవిధంగా ఈ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాలజీస్ని తీసుకురావడం జరిగింది. వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మన 1950 కాన్స్టిట్యూషన్ పైన ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం. సో 1950లో మనం తీసుకొచ్చిన ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీనిలో డిఫరెంట్ ఐడియాలజీస్ యొక్క సింథసిస్ అనేది మనం చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1895 బిల్ నుండి మనం ఏం తీసుకున్నాం, లిబరల్ అండ్ డెమోక్రటిక్ వాల్యూస్ని అడాప్ట్ చేసుకున్నాం. అండ్ సోషలిస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని నుండి సోషలిస్ట్ గోల్స్ని తీసుకున్నాం. అండ్ ఎంఎన్ రాయ్ డ్రాఫ్ట్ అండ్ గాంధీ డ్రాఫ్ట్, వీటి నుండి మనం పార్టిసిపేటరీ అండ్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ లైక్ గ్రామ్ స్వరాజ్, రైట్, సో ఇటువంటివి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎంఎన్ రాయ్ అండ్ సోషలిస్ట్ మోడల్స్ నుండి సెక్యులరిజం అండ్ ఇంక్లూజివిటీ. సో ఈ విధంగా డిఫరెంట్ డ్రాఫ్ట్స్ నుండి మనకు కావాల్సిన కొన్ని ప్రొవిజన్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ హిందూ మహాసభ యొక్క విజన్ ఏదైతే ఉందో వీటిని మనం యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే ఇది సెక్యులరిజం, ఈక్వాలిటీ, ప్లూరలిజం ఇటువంటి ప్రిన్సిపల్స్కి ఇది కాంట్రడిక్టరీగా ఉంది కాబట్టి. అండ్ ఈ గాంధీయన్ ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గాంధీయన్ ఐడియల్స్ అనేవి while these are morally influential, they were incorporated more in spirit than in institutional structure, except later through Panchayati Raj. సో ఇది ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ ఆస్క్స్ ఈటరీస్ అలాంగ్ కన్వార్ రూట్ టు డిస్ప్లే డీటెయిల్స్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే కన్వార్ యాత్ర రూట్లో ఉన్న ఈటరీస్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ కొన్ని స్టాట్యుటరీ డాక్యుమెంట్స్ని డిస్ప్లే చేయాల్సి ఉంటుంది, లైక్ లైసెన్సెస్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఎట్సెట్రా. సో ఈ విధమైన డైరెక్షన్స్ అనేవి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది అంటే దిస్ అఫర్మ్స్ ద రైట్ ఆఫ్ పిల్గ్రిమ్స్ టు చూస్ వాట్ టు ఈట్ అండ్ వేర్ దే ఈట్. సో ఎందుకంటే కన్వర్యర్స్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్ వెజిటేరియన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ విధమైన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి రిలేటెడ్గా ఉన్న లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇస్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15 clause 1. So here we can see alleged discrimination based on religion and perceived promotion of untouchability like practices. సో దీనివల్ల ఆర్టికల్ 17 వైలేట్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఆర్టికల్ 17 ద్వారా మనం అన్టచబిలిటీ ఏదైతే ఉందో అంటరానితనం దీన్ని నిషేధించడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్సో బీయింగ్ వైలేటెడ్. దెన్ రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21. సో రైట్ టు ప్రైవసీ అనగానే మనకు గుర్తొచ్చే ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ పుట్టస్వామి జడ్జ్మెంట్ 2017. సో దీని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఐడెంటిటీ డిస్క్లోజర్ మే వైలేట్ రిలీజియస్ ప్రైవసీ. అండ్ దీంతో పాటుగా వీ హ్యావ్ ఆర్టికల్ 19(1)(g) freedom of trade. So it mandates, this mandate it is seen as restraint on business freedom. సో ఈ విధంగా లైసెన్సెస్ డిస్ప్లే చేయాలి, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ డిస్ప్లే చేయాలి అని ఇటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ అ రిస్ట్రెయింట్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ అండ్ ఇట్ మే లీడ్ టు ఎక్స్క్లూజన్, ఎస్పెషలీ ఎకనామిక్ ఎక్స్క్లూజన్ ఆఫ్ మైనారిటీస్.
బట్ ఈ జడ్జ్మెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది మనం చూసినట్లయితే, ఫస్ట్ ఇస్ కన్జ్యూమర్ రైట్స్. సో వాట్ అబౌట్ దిస్ కన్జ్యూమర్ రైట్స్? సో కన్జ్యూమర్స్కి రైట్ టు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. దాట్ మీన్స్ వారికి ఏది సర్వ్ చేయడం జరుగుతుందో ఈ ఫుడ్ స్టాల్స్లో, దే హ్యావ్ ద రైట్ టు ట్రాన్స్పరెన్సీ. Then religious freedom versus individual choice. So it upholds the idea that food preferences remain a matter of personal choice. And then we need judicial oversight. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, జ్యుడిషియరీ ఏ విధంగా రెగ్యులేటరీ అథారిటీని బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది విత్ ఇండివిజువల్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్. అండ్ దెన్ వీ నీడ్ సెక్యులర్ గవర్నెన్స్. సో it ensures that state actions, they do not alienate communities based on identity or food practices. So ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్, సుప్రీం కోర్ట్ నోటీస్ టు సెంటర్ స్టేట్స్ ఆన్ ప్రెసిడెంట్ గవర్నర్స్ పవర్స్. సో ఎందుకు ఇది న్యూస్లో ఉంది అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ యొక్క పవర్స్ చూసినట్లయితే, ఆర్టికల్ 143, it is about advisory jurisdiction. So the current issue is being heard under ఆర్టికల్ 143 ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్, రైట్. సో ఇది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే, మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ చేయడం జరిగింది. సో దేనికి సంబంధించి, స్టేట్ బిల్స్ ఏవైతే ఉంటాయో వీటికి గవర్నర్స్ అసెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కోసం గవర్నర్ దాన్ని రిజర్వ్ చేసినట్లయితే ప్రెసిడెంట్ కూడా దానికి అసెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, రైట్. సో ఈ విధంగా ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ స్టేట్ బిల్స్కి ఏదైతే అసెంట్ ఇవ్వడం జరుగుతుందో వీటికి సంబంధించి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అనేది చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికలే ఈ ఆర్టికల్ 143, రైట్. సో ఏంటి ఆర్టికల్ 143? దీనిలోని క్లాజ్ 1లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయని మనం చూసినట్లయితే, ఇన్ కేస్ ఏదైనా పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న ఫ్యాక్ట్ లేదా ఎనీ క్వశ్చన్ ఆఫ్ లా, దానికి సంబంధించి ప్రెసిడెంట్ సుప్రీం కోర్ట్కి రిఫర్ చేయొచ్చు. అండ్ సుప్రీంకోర్టుని ఆ విషయంలో ఒపీనియన్ అనేది అడగచ్చు. సో రాష్ట్రపతి ఇటువంటి క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్కి సంబంధించి సుప్రీంకోర్టుని ఒపీనియన్ అడగచ్చు. అండ్ సుప్రీంకోర్ట్ ఇట్ మే రిపోర్ట్ ఇట్స్ ఒపీనియన్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ హియరింగ్ ద కేస్. సో ఆ కేసు ఏంటి అనేది చూసిన తర్వాత సుప్రీంకోర్టు తన యొక్క ఒపీనియన్ అనేది రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. దెన్ ఆర్టికల్ 143 క్లాజ్ 2లో ఏముందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక కేసు సుప్రీంకోర్టుకి రావడం జరిగింది. సో సుప్రీంకోర్టులో ఆ కేసుకి సంబంధించి అన్ని ప్రొసీడింగ్స్ జరిగాయి. అండ్ సుప్రీంకోర్టు ఆల్రెడీ ఆ కేసులో ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా సుప్రీంకోర్టు దానిలో డెసిషన్ అనేది ఆ కేసులో డిసైడ్ చేసిన తర్వాత మన రాష్ట్రపతి ఆ పర్టికులర్ సేమ్ ఇష్యూ పైన ఒపీనియన్ అడిగినట్లయితే సుప్రీంకోర్టు ఒపీనియన్ ఇవ్వడానికి రెఫ్యూజ్ చేయొచ్చు, రైట్, నిరాకరించవచ్చు. ఆ పర్టికులర్ పవర్ కూడా ఉంటుంది. సో ఈ ప్రొవిజన్ అనేది మనకు ఆర్టికల్ 143 క్లాజ్ 2లో చూడొచ్చు. సో ఇక్కడ ఇష్యూకి సంబంధించి మనకు 2 ఆర్టికల్స్ న్యూస్లో ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 200, రెండవది ఆర్టికల్ 201. సో ఏంటి ఆర్టికల్ 200 అని మనం చూసినట్లయితే, స్టేట్ లెజిస్లేచర్లో ఒక బిల్ అనేది పాస్ చేసినట్లయితే దాని తర్వాత అది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, రైట్. సో బిల్ పాస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది గవర్నర్ దగ్గరికి వెళ్తుందో గవర్నర్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఆ బిల్కి తన యొక్క అసెంట్ని ప్రొవైడ్ చేయడం. రెండవది, తన అసెంట్ని విత్ హోల్డ్ చేయడం. మూడో ఆప్షన్, బిల్ని రిటర్న్ చేయడం. సో ఎటువంటి సందర్భాల్లో రిటర్న్ చేయడం జరుగుతుంది? మనీ బిల్ కాని పక్షంలో మాత్రమే ఆ బిల్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. సో లెజిస్లేచర్ని రీకన్సిడర్ చేయండి ఈ బిల్ని అని చెప్పి దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ప్రెసిడెంట్ కోసం దీన్ని రిజర్వ్ చేయడం, రైట్. సో ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం బిల్ని రిజర్వ్ చేయడం ఫోర్త్ ఆప్షన్. సో ఇది కొన్ని కేసెస్లో మ్యాండేటరీ లేదా కంపల్సరీగా ఉంటుంది అండ్ కొన్ని కేసెస్లో ఇది డిస్క్రిషనరీగా ఉంటుంది. సో ఈ విధంగా గవర్నర్కి 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎటువంటి సందర్భాల్లో ప్రెసిడెంట్కి రిఫరెన్స్ అనేది చేయడం జరుగుతుంది అంటే, ఇన్ కేస్ ఏదైనా మనకున్న సెంట్రల్ లాస్ ఏవైతే ఉంటాయో వీటిని వైలేట్ చేస్తున్న సందర్భంలో, లేదా మన నేషనల్ ఇంట్రెస్ట్ని ఎఫెక్ట్ చేసే ఆ సిచ్యువేషన్స్లో, లేదా అది కాంట్రవర్షియల్గా ఉన్నా, లేదా ఇఫ్ ఇట్ ఈస్ అల్ట్రా వైర్స్ మన కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నా, ఇటువంటి సిచ్యువేషన్లో
ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం గవర్నర్ ఒక బిల్ని రిజర్వ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది గవర్నర్కు ఉండే 4 ఆప్షన్స్. సో ఇక్కడ ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఏంటి అని మనం చూసినట్లయితే, వాట్ ఈస్ ద ఇష్యూ ఓవర్ హియర్? సో గవర్నర్ ఈ విధంగా యాక్షన్ తీసుకోవడానికి ఒక బిల్ పైన ఎటువంటి టైం ఫ్రేమ్ కూడా మెన్షన్ చేయడం జరగలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 డేస్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి, లేదా 60 డేస్లో ఒక డెసిషన్ తీసుకోవాలి, ఈ విధంగా ఎటువంటి టైం ఫ్రేమ్ కూడా ఎక్కడ మెన్షన్ చేయడం జరగలేదు. అండ్ ఈ విధమైన టైం ఫ్రేమ్ అనేది మెన్షన్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ డిలేస్ జరుగుతాయి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో దీన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది పొలిటికల్ పర్పసెస్ కోసం. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం జ్యుడిషియల్ స్క్రూటినీ చాలా పెరగడం చూస్తూ ఉన్నాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్, కేరళ, తమిళనాడు కేసెస్లో మనం చూస్తున్నాం రీసెంట్ ఇయర్స్లో జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవి దీంతో ఉన్న వేరియస్ ఇష్యూస్. సో ఇవి ఆర్టికల్ 200కి సంబంధించిన టాపిక్స్. సో వాట్ అబౌట్ ఆర్టికల్ 201? సో దీనిలో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయంటే, సో ఆర్టికల్ 200లో ఏం చూసాం మనం, స్టేట్ లెజిస్లేచర్లో పాస్ చేసిన బిల్ని గవర్నర్కి పంపించిన తర్వాత గవర్నర్కి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయనేది మనం చూసాం. సో ఇవి ఆర్టికల్ 200లో ఉన్నాయి. ఆర్టికల్ 201లో ఏం డీటెయిల్స్ ఉన్నాయంటే, ఒక బిల్ని గవర్నర్ ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్ కోసం రిజర్వ్ చేశారు అనుకుందాం. అంటే ఈ 4 ఆప్షన్స్లో 4th ఆప్షన్ని పిక్ చేసుకున్నారు అనుకుందాం. అంటే రాష్ట్రపతి యొక్క కన్సిడరేషన్ కోసం ఆ బిల్ని రిజర్వ్ చేశారు. సో అప్పుడు ప్రెసిడెంట్కి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఏంటా 2 ఆప్షన్స్? ఒకటి, ఆ బిల్కి అసెంట్ ఇవ్వడం. రెండవది, ఆ బిల్ని రిటర్న్ చేయడం. సో ఎటువంటి సందర్భంలో రిటర్న్ చేయడం జరుగుతుంది, ఆ బిల్ మనీ బిల్ కాని పక్షంలో దాన్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. సో హీల్ డైరెక్ట్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్. సో స్టేట్ లెజిస్లేచర్ని రీకన్సిడర్ చేయమని చెప్పి గవర్నర్ని ఆ బిల్ రిటర్న్ పంపించేయమని చెప్తారు. సో ఈ విధంగా సెకండ్ ఆప్షన్. అండ్ ఆల్సో హీ హాజ్ వన్ మోర్ ఆప్షన్ టు విత్ హోల్డ్ హిజ్ అసెంట్. సో ఈ విధంగా గవర్నర్కి అయితే 4 ఆప్షన్స్ ఉంటాయి, ప్రెసిడెంట్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దీంతో ఉన్న ఇష్యూ ఏంటి ఇక్కడ అని మనం చూసినట్లయితే, ఆర్టికల్ 200లో ఏ విధంగా అయితే ఎటువంటి టైం ఫ్రేమ్ మెన్షన్ చేయబడలేదో, ఇక్కడ కూడా ఎటువంటి టైం ఫ్రేమ్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే రాష్ట్రపతి ఆ బిల్ పైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవడానికి ఎటువంటి టైం లైన్ అనేది కూడా ప్రిస్క్రైబ్ చేయలేదు. సో దీనివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ లా మేకింగ్లో ఇండెఫినెట్ డిలేస్ అనేవి జరుగుతాయి. సో ఇది మనకి ఈ ఆర్టికల్కి సంబంధించిన ఇష్యూ. సో ఇక్కడ మనం ఆర్టికల్ 143 క్లాజ్ 1 and 2 అండ్ ఆర్టికల్ 200, 201కి సంబంధించిన ప్రొవిజన్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ట్రై టు రిమెంబర్ దిస్ ప్రొవిజన్స్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఈ ఆర్టికల్ 200, 201, గవర్నర్ ప్రెసిడెంట్ అసెంట్ టు ద బిల్స్, ఈ ఇష్యూస్ చాలా ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. సో ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ డీటెయిల్స్. ఈ టాపిక్కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ MCQ చూద్దాం. So the question is, which of the following statements is or are correct regarding Article 143 of the Constitution? సో ఆర్టికల్ 143కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్, కరెక్ట్ అడుగుతున్నారా లేదా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారా అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయాలి. సో మనకున్న స్టేట్మెంట్స్ చూసినట్లయితే, it empowers the president to seek opinion of the Supreme Court on any question of law or fact. So ప్రెసిడెంట్కి ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ ఆఫ్ లా లేదా ఫ్యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ అటువంటి ఇష్యూస్ పైన సుప్రీంకోర్టు నుండి ఒపీనియన్ తీసుకునే ఆ పవర్ అనేది రాష్ట్రపతికి ఉంటుంది అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే, ఒపీనియన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 143 ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. సో ఈ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఏదైతే ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తుందో ఆ ఒపీనియన్ అనేది మన రాష్ట్రపతి పైన బైండింగ్గా ఉంటుంది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో ఇదొక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఆర్టికల్ 143 అంటే ఏంటని చెప్పుకున్నాం మనం, అది అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో పేరులోనే మనకు తెలుస్తుంది, ఇట్ ఈస్ అడ్వైజరీ ఓన్లీ. ఇది బైండింగ్ కాదు, కేవలం అడ్వైజరీ మాత్రమే, అంటే సలహా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది బైండింగ్ కాదు, దాన్ని ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ A, 1 ఓన్లీ. మన నెక్స్ట్ ఆర్టికల్, ఇన్ ఓవర్ 90% ఆఫ్ సూవర్ డెత్స్ వర్కర్స్ హ్యాడ్ నో సేఫ్టీ గేర్. 2022 and 2023లో జరిగిన 54 సూవర్ డెత్స్ని ఆడిట్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, దీనిలో
47 కేసెస్లో 54లో 47 కేసెస్లో వారికి ఎటువంటి ఎక్విప్మెంట్ కూడా ప్రొవైడ్ చేయలేదు. అండ్ కేవలం 5 కేసెస్లో చనిపోయిన వర్కర్స్ గ్లవ్స్ ఉన్నాయి అండ్ ఓన్లీ 1 హ్యాడ్ గమ్ బూట్స్ అండ్ వర్కర్స్ కన్సెంట్ అనేది 27 కేసెస్లో తీసుకోలేదు. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు ద ఆడిట్. అండ్ మనం మాన్యువల్ స్కావెంజింగ్కి సంబంధించి ఉన్న ప్రొవిజన్స్ చూసినట్లయితే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ద రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 ప్రకారం మాన్యువల్ స్కావెంజింగ్ అనే పదాన్ని డిఫైన్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే మాన్యువల్గా క్లీనింగ్, క్యారీయింగ్ ఆర్ హ్యాండ్లింగ్ హ్యూమన్ ఎక్స్క్రీటా ఫ్రమ్ ఇన్సానిటరీ లెట్రిన్స్, ఓపెన్ డ్రైన్స్ ఆర్ పిట్స్. సో ఇటువంటి వాటి నుండి హ్యూమన్ ఎక్స్క్రీటాని మాన్యువల్గా క్లీన్ చేయడం, క్యారీ చేయడం, హ్యాండిల్ చేయడం ఇవన్నీ కూడా మాన్యువల్ స్కావెంజింగ్ కిందకు వస్తాయి. సో మాన్యువల్ స్కావెంజింగ్ యాక్చువల్గా మనం 1993లోనే అఫీషియల్గా బ్యాన్ చేసాం అండర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ ఇట్స్ ప్రొహిబిషన్ యాక్ట్ ఆఫ్ 1993. అండ్ తర్వాత మనం నమస్తే ఇనిషియేటివ్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఏంటి నమస్తే ఇనిషియేటివ్ అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే అర్బన్ ఇండియాలో వర్కర్స్ యొక్క సేఫ్టీ, ఎస్పెషలీ శానిటేషన్ వర్కర్స్ యొక్క సేఫ్టీ అండ్ డిగ్నిటీని ఎన్షూర్ చేయడం, అదేవిధంగా ఈ వర్కర్స్కి సస్టైనబుల్ లైవ్లీహుడ్ని ప్రొవైడ్ చేయడమే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. సో ఇక్కడ ఇన్వాల్వ్ అయిన మేజర్ మినిస్ట్రీస్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఈ మినిస్ట్రీ ఈజ్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. అండ్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ కోసం మనం ఏ ఏజెన్సీని పెట్టడం జరిగింది? వాట్ ఈస్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ? ఇట్ ఈస్ నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అండ్ దీని యొక్క కవరేజ్ చూసినట్లయితే 500 సిటీస్ని ఇది కవర్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఇట్ కన్వర్జెస్ విత్ అమృత్ సిటీస్. సో ఫస్ట్ ఫేజ్లో ఈ విధంగా 500 సిటీస్ని తీసుకురావడం జరిగింది అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2022 to 2026 దీని యొక్క ఇంప్లిమెంటేషన్ పీరియడ్. సో ఇటువంటి ప్రొవిజన్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మాన్యువల్ స్కావెంజింగ్ ఇంకా జరుగుతుంది, ఎందుకు ఇది సస్టైన్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ అండర్ రిపోర్టెడ్ డేటా, సోషల్ స్టిగ్మా, ఇట్ లీడ్స్ టు అండర్ రిపోర్టింగ్. ఎందుకంటే వర్కర్స్ అఫీషియల్ మాన్యువల్ స్కావెంజింగ్ సర్వేస్లో వారి యొక్క ఐడెంటిటీని హైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అండర్ రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా కల్చరల్ రెసిస్టెన్స్, క్యాస్ట్ ప్రెజుడైసెస్ ఇప్పటికీ ఇండియాలో ఉన్నాయి. వీటి వల్లనే మాన్యువల్ స్కావెంజింగ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ రెగ్యులేషన్ కూడా మనకు స్ట్రిక్ట్గా జరగడం లేదు. సో దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్, అంటే ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ అండ్ ఎక్విప్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. అండ్ మనకి కొన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, బట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది వీక్గా ఉంది. దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్. సో వీక్ ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు వైలేషన్స్ అనేవి జరుగుతాయి. దెన్ పువర్ సూవర్ డిజైన్. సో సూవర్ డిజైన్స్ ది ప్రివెంట్ మెకనైజ్డ్ క్లీనింగ్. సో కంపల్సరీ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది, మాన్యువల్ క్లీనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి వాటి వలన మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్, ఎక్స్ట్రీమ్ వెదర్ మే హార్మ్ ఇండియన్ సిటీస్ కాజ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండ్ లాసెస్ టువర్డ్స్ రెసిలియంట్ అండ్ ప్రాస్పరస్ సిటీస్ ఇన్ ఇండియా. సో ఇది వరల్డ్ బ్యాంక్, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ యొక్క రిపోర్ట్. సో దీనిలో మనం అర్బన్ పాపులేషన్ గ్రోత్ ప్రొజెక్షన్ చూసినట్లయితే 2050 ఇయర్ వచ్చేసరికి ఇండియా యొక్క అర్బన్ పాపులేషన్ అనేది డబల్ అవుతుంది అని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. సో దట్ విల్ బి అప్ టు 951 మిలియన్. సో 951 మిలియన్ పీపుల్కి ఇది ఇంక్రీజ్ అయ్యే ఎస్టిమేషన్ ఉంది. అండ్ ఇటువంటి పాపులేషన్ ఇంక్రీజ్ అనేది జరిగినప్పుడు మనకి వారిని అకామిడేట్ చేయడానికి హౌసెస్ కూడా కావాలి. సో వీ నీడ్ 144 మిలియన్ న్యూ హోమ్స్. సో ఇప్పుడున్నవి కాకుండా కొత్తగా 144 మిలియన్ కొత్త హోమ్స్ అనేవి కావాలి వీరందరినీ కూడా అకామిడేట్ చేయడానికి. అండ్ 2030 ఇయర్ వచ్చేసరికి ఇండియన్ సిటీస్ కాంట్రిబ్యూట్ 70% ఆఫ్ న్యూ జాబ్స్. సో ఇది అర్బన్ గ్రోత్ ప్రొజెక్షన్. సో ఇటువంటి డీటెయిల్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు మెయిన్స్ ఆన్సర్స్లో వీటిని మెన్షన్ చేయొచ్చు. ఇట్ యాడ్స్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్. దెన్ అర్బన్ హీట్ ఐలాండ్. సో ఏంటి అర్బన్ హీట్ ఐలాండ్? సో ఇక్కడ ఏంటంటే మనం రూరల్ ఏరియాస్తో కంపేర్ చేసుకున్నప్పుడు అర్బన్ ఏరియాస్లో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది.
రైట్. సో దీనికి గల రీజన్ ఏంటి? హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్. సో ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే మనం జనరల్గా ల్యాండ్ని డిఫరెంట్ యాక్టివిటీస్ కోసం యూస్ చేస్తూ ఉంటాం. సో దాన్నే మనం ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ అంటాం. సో ఈ ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ అనేవి రూరల్ ఏరియాలో వేరేలా ఉంటాయి అండ్ అర్బన్ ఏరియాస్లో డిఫరెంట్గా ఉంటాయి. సో ఇటువంటి ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ వలన, హ్యూమన్ యాక్టివిటీస్ వలన అర్బన్ ఏరియాస్లో రూరల్ సరౌండింగ్స్, ఆ సిటీ చుట్టూ దగ్గరలో ఉన్న రూరల్ సరౌండింగ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు అర్బన్ ఏరియాస్లో టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీన్నే మనం అర్బన్ హీట్ ఐలాండ్ ఫినామినన్ అంటాం. సో ఇక్కడ మనకు కీ రికమెండేషన్స్ ఏంటి అంటే ఇంప్లిమెంటింగ్ ప్రోగ్రామ్స్ టు అడ్రస్ ఎక్స్ట్రీమ్ అర్బన్ హీట్ అండ్ అర్బన్ ఫ్లడింగ్. సో రీసెంట్ టైమ్స్లో మనం చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్న రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అర్బన్ హీట్, చాలా ఎక్స్ట్రీమ్గా హీట్ వేవ్స్ అనేవి ఉంటున్నాయి, అదేవిధంగా అర్బన్ ఫ్లడింగ్ ఇష్యూస్. సో వీటిని అడ్రస్ చేసే విధంగా మనం కొత్తగా ప్రోగ్రామ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ స్టామ్ వాటర్ని బెటర్గా రెగ్యులేట్ చేయడం. సో స్టామ్ వాటర్ రెగ్యులేషన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఎక్కువగా ఈ అర్బన్ ఫ్లడింగ్ అనే ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. దెన్ ప్రొవైడ్ గ్రీన్ స్పేసెస్. మనం గ్రీన్ స్పేసెస్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి, గ్రీనరీ ఇంక్రీజ్ చేయాలి, కూల్ రూఫ్స్ని ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎఫెక్టివ్ ఎర్లీ వార్నింగ్స్ని ప్రొవైడ్ చేసినట్లయితే మనం అక్కడ నుండి ఎఫెక్టెడ్ పీపుల్ని రీహాబిలిటేట్ చేయడం లేదా అక్కడ నుండి షిఫ్ట్ చేయడం, ఎవాక్యుయేట్ చేయడం, ఇటువంటి మెషర్స్ తీసుకోవచ్చు. దీనివల్ల మనం లాస్ ఆఫ్ లైవ్స్ అనేవి కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద కీ రికమెండేషన్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ ఆఫ్టర్ గ్లోరియస్ కెరీర్ MiG-21 ఫైటర్ జెట్స్ టు రిటైర్ ఇన్ సెప్టెంబర్. ఏంటి MiG-21 ఫైటర్ జెట్స్? ఇది ఇండియాలోనే ఫస్ట్ సూపర్సోనిక్ ఫైటర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ దీన్ని 1963లో ఇండక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇట్ వాస్ డిజైన్ బై మికోయాన్ గురెవిచ్ డిజైన్ బ్యూరో ఆఫ్ ఎర్స్ట్వైల్ సోవియట్ యూనియన్. అండ్ ఈ MiG-21 ఏవైతే ఉన్నాయో ఇవి సింగిల్ ఇంజిన్, సింగిల్ సీటర్, మల్టీ రోల్ ఫైటర్ ఆర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్. అండ్ MiG-21ని మనం త్వరలో ఇంకా మోడర్న్ అండ్ మన కంట్రీలోనే ఇండిజియస్గా డెవలప్ చేసిన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ మార్క్ 1తో మనం రీప్లేస్ చేయబోతున్నాం. ఈ MiG ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో MiG-21 ఫైటర్ జెట్స్ ఫస్ట్ వీటిని 1963లో మనం పర్చేస్ చేసాం, రైట్. తర్వాత ఇవి ఆల్మోస్ట్ మిడ్ 2000s వరకు కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క బ్యాక్ బోన్గా ఉన్నాయి, రైట్. వెన్ ద Su-30 MKAs వర్ ఇండక్టెడ్. అండ్ మనం 1965లో చేసిన వార్ అయి ఉండొచ్చు, 1971లో జరిగిన వార్ అండ్ కార్గిల్ వార్, రైట్. 65-71లో పాకిస్తాన్తో జరిగిన వార్స్ అండ్ 1999లో జరిగిన కార్గిల్ వార్, అదేవిధంగా బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం 2019లో అండ్ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్. వీటన్నిటిలో కూడా ఈ MiG-21 ఫైటర్ జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి, రైట్. అండ్ మనం బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ టైంలో అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ హీ హ్యాడ్ యూజ్డ్ అస్ MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ టు షూట్ డౌన్ అ పాకిస్తానీ F-16 ఫైటర్, రైట్. అండ్ లేటర్ MiG వాజ్ సబ్సిక్వెంట్లీ షాట్ డౌన్ టు అట్ దాట్ టైమ్. అండ్ ఓవర్ ద ఇయర్స్ మనం చూసినట్లయితే ఇండియా ఆల్మోస్ట్ 700 MiG-21 ఎయిర్ క్రాఫ్ట్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది విత్ డిఫరెంట్ వేరియంట్స్. సో ఈ అడ్వాంటేజెస్ అన్నిటితో పాటుగా ఒక చిన్న రిమార్క్ కూడా ఉంది దీనిపైన, ఏంటంటే దీన్ని ఫ్లయింగ్ కాఫిన్గా కూడా పిలవడం జరుగుతుంది. సో ఎందుకు ఈ విధంగా ఫ్లయింగ్ కాఫిన్ అనే పేరు వచ్చింది అంటే MiG-21 ఎయిర్ క్రాఫ్ట్ వలన చాలాసార్లు యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి. దీనివల్ల ఆల్మోస్ట్ 170 పైలట్స్, 40 సివిలియన్స్ ప్రాణాలు కోల్పోయారు. సో అందు గురించి ఒక టైంలో దీన్ని ఫ్లయింగ్ కాఫిన్గా కూడా పిలిచేవారు. సో ఇది ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. రీసెంట్గా న్యూస్లో ఉన్న కొన్ని ప్లేసెస్ చూద్దాం. సో ఈ రీసెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్లో కూడా ఈ విధంగా ప్లేసెస్ ఇన్ న్యూస్ పైన క్వశ్చన్స్ అడగడం జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఇస్ డిస్కస్డ్. సో ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్కి సంబంధించి ఫస్ట్, ఫ్రమ్ డైయింగ్ రీఫ్స్ టు ఫ్లడెడ్ గ్రేవ్స్, Vanuatu ఈజ్ లీడింగ్ అ గ్లోబల్ క్లైమేట్ కేస్. సో ఈ కంట్రీ రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి దీని యొక్క లొకేషన్ ఎక్కడుంది అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇది సౌత్ పెసిఫిక్ ఓషన్లో ఉన్న ఒక ఐలాండ్ కంట్రీ. సో ఇది ఒక ఆర్చిపెలజో. దీనిలో 83 ఐలాండ్స్ ఉంటాయి అండ్ దీనిలో కేవలం 65 మాత్రమే ఇన్హాబిటెడ్,
అంటే ప్రజలు నివసిస్తున్నవి 65 ఐలాండ్స్ మాత్రమే. అండ్ దీని యొక్క క్యాపిటల్ అండ్ లార్జెస్ట్ సిటీ వచ్చేసి పోర్ట్ విలా. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ఎఫాటే ఐలాండ్. అండ్ ఈ కంట్రీలో చాలా యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. సో వాల్కెనోస్లో జనరల్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఒక బేస్డ్ ఆన్ డిఫరెంట్ క్రైటీరియా వీటిని మనం క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో దాని యొక్క యాక్టివిటీని బేస్ చేసుకొని దాన్ని ఎయిదర్ మనం యాక్టివ్ వాల్కెనో లేదా డార్మెంట్ వాల్కెనో అదేవిధంగా ఎక్స్టింక్ట్ వాల్కెనో, ఈ విధంగా మనం దీన్ని క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో యాక్టివ్ వాల్కెనో అంటే ఏంటంటే రీసెంట్గా ఎరప్ట్ అయిన వాల్కెనోస్. అండ్ డార్మెంట్ వాల్కెనోస్ ఏంటంటే రీసెంట్ పాస్ట్లో ఎక్కడ కూడా ఎరప్షన్స్ అనేవి జరగని వాల్కెనోస్, అంటే ఇవి ఆల్మోస్ట్ స్లీపింగ్ స్టేట్లో ఉంటాయి, బట్ ఎప్పుడైనా కూడా ఇవి ఎరప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దెన్ ఎక్స్టింక్ట్ వాల్కెనో ఆల్మోస్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్గా ఎక్కడ కూడా ఎరప్షన్స్ అనేవి జరగనప్పుడు దాన్ని మనం ఎక్స్టింక్ట్ వాల్కెనో అంటాం, ఆల్మోస్ట్ అంతరించిపోయినట్టు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కంట్రీలో చాలా యాక్టివ్ వాల్కెనోస్ అనేవి ఉన్నాయి, ఇంక్లూడింగ్ మౌంట్ యాసూర్. ఇది వరల్డ్లోనే మోస్ట్ యాక్సెసిబుల్ యాక్టివ్ వాల్కెనోస్లో ఒకటి. సో ఇక్కడ దీని యొక్క లొకేషన్ అనేది మనం చూడొచ్చు. దిస్ ఇస్ సౌత్ పసిఫిక్ ఓషన్. ఇక్కడ మనం ఆస్ట్రేలియా చూడొచ్చు, న్యూజిలాండ్ చూడొచ్చు. సో ఇక్కడ ఉంది దీని యొక్క లొకేషన్. సో చుట్టూ ఉన్న ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కిరిబాటి, నౌరు ఎట్సెట్రా. సో జస్ట్ గో త్రూ ద లొకేషన్. ఇది న్యూస్లో ఉంది కాబట్టి చుట్టూ ఉన్న ఐలాండ్స్ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జస్ట్ గో త్రూ ఇట్. నెక్స్ట్, గోవా గవర్నమెంట్ విల్ ఫైల్ కంటెంప్ట్ ప్లీ అగేన్స్ట్ కర్ణాటక ఇన్ సుప్రీం కోర్ట్ ఓవర్ మాదయి వాటర్ డైవర్షన్, సేస్ సీఎం. సో ఏంటి మాదయి రివర్ ఇష్యూ? సో వాట్ ఈస్ ద కాంట్రవర్షియల్ వాటర్ డైవర్షన్ ప్లాన్ రిగార్డింగ్ దిస్ మాదయి రివర్? సో అండర్ కలసా బాండురా ప్రాజెక్ట్ కర్ణాటక గవర్నమెంట్ కొన్ని డ్యామ్స్ అండ్ కెనాల్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. వీటి ద్వారా ఈ మాదాయి యొక్క వాటర్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మాలప్రభా బేసిన్ రీజన్లో ఏదైతే వాటర్ డెఫిసిట్ ఉందో దీన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. సో మహారాష్ట్ర ఏం చేసిందంటే విర్ది విలేజ్ దగ్గర ఒక డ్యామ్ని ప్రపోజ్ చేసింది ఇన్ సింధుదుర్గ్ డిస్ట్రిక్ట్. సో దీనివల్ల ఇట్ విల్ డైవర్ట్ కటికా నలా విచ్ ఫ్లోస్ ఇన్ టు హల్తారా నలా. ఇది మహాదయి యొక్క మరొక ట్రిబ్యూటరీ. సో ఏంటి మహాదయి రివర్? సో హియర్ యూ కెన్ సీ దీని యొక్క కోడ్స్, రివర్ కోర్సెస్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇది దీని యొక్క న్యాచురల్ ఫ్లో, ఈ విధంగా ఇది ఫ్లో అవుతుంది. బట్ ఈ విధంగా ఇక్కడ ఒక డైవర్షన్ కెనాల్ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ బాండూరా డ్యామ్ అనేది బిల్డ్ చేసి ఇక్కడ డైవర్షన్ కెనాల్ బిల్డ్ చేయాలనేది ఒక ప్రపోజల్. అండ్ ఇది మాలప్రభా రివర్, రైట్? సో ఇది మాలప్రభా బేసిన్ అండ్ ఇది మహాదాయి బేసిన్. సో ఇది మహాదాయి రివర్ యొక్క ఆరిజిన్. సో రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఈ స్టేట్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అండ్ ఈ రివర్ అనేది ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ కర్ణాటక ఏదైతే ఉందో, కర్ణాటక అండ్ గోవా అండ్ మహారాష్ట్ర, దీస్ ఆర్ ద స్టేట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఓవర్ హియర్. సో గోవా గవర్నమెంట్ ఈస్ అపోజింగ్ ద డైవర్షన్. సో డైవర్షన్కి గోవా గవర్నమెంట్ అపోజ్ చేస్తుంది, ఎందుకంటే గోవాలో ఉన్న పీపుల్ యొక్క డ్రింకింగ్ వాటర్ నీడ్స్ అనేవి ఎక్కువగా వీటి కోసం మహాదాయి రివర్ వాటర్నే యూస్ చేయడం జరుగుతుంది. సో డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 43%, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ మహాదాయి రివర్ పైనే డిపెండ్ అయి ఉన్నారు డ్రింకింగ్ వాటర్ కోసం. అండ్ కర్ణాటక, కమింగ్ టు కర్ణాటక, ఇట్స్ ప్లీ టు డైవర్ట్ ద వాటర్ ఆఫ్ మహాదాయి. దీన్ని మహాదాయి వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ ఈ ప్లీ ఏదైతే ఉందో ఈ రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏరియా ఏంటి? ధార్వాడ్ డిస్ట్రిక్ట్, గదగ్ డిస్ట్రిక్ట్ అండ్ బెల్గావి. ది కంప్లైంట్ దెర్ ఇస్ అన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్. సో డ్రింకింగ్కి, ఇరిగేషన్కి కూడా చాలా తక్కువగా వాటర్ ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీ సరిగా లేదు అని చెప్పి ఈ డిస్ట్రిక్ట్స్ నుండి ఎక్కువగా కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏరియా. సో జస్ట్ గో త్రూ ద geography. So the last place in news is PKK's disarmament offers hope for Kurds but regional concerns persist. So Kurdistan. So here we have Kurdistan. సో రీసెంట్గా ఇది కర్డిస్తాన్ వర్కర్స్ పార్టీకి సంబంధించిన డిసార్మ్మెంట్ వలన ఇది న్యూస్లో ఉంది. సో అసలు కర్డిస్తాన్ ఎక్కడుంది, ఏ కంట్రీస్ కవర్ అవుతున్నాయి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో హియర్ యూ కెన్ సీ కర్డిస్తాన్ అండ్ హియర్ యూ కెన్ సీ అర్మేనియా, టర్కీ, సిరియా, ఇరాక్ అండ్ ఇరాన్. అండ్ ఇది న్యూస్లో ఉంది కాబట్టి చుట్టూ ఉన్న నైబరింగ్ కంట్రీస్, అదేవిధంగా దగ్గరలో ఉన్న వాటర్ బాడీస్ లైక్ కాస్పియన్ సీ, బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, రెడ్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్.
అండ్ ఇంతకు ముందు మనకి ఎగ్జామ్స్లో బ్లాక్ సీ యొక్క కొన్ని పోర్ట్స్, మెడిటరేనియన్ సీ యొక్క పోర్ట్స్, ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో గో త్రూ ద మ్యాప్. సో మ్యాప్ పాయింటింగ్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఏదైనా ప్లేసెస్ న్యూస్లో ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో డూ గో త్రూ దిస్. So that is all about the important articles for today. Hope you have liked this session. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC, and do check out our new courses. Thank you so much for watching this session. Bye bye.